అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు బిగ్ షాక్ ఇచ్చింది నార్వే. ట్రంప్ పవర్లో ఉన్నన్ని రోజులు అమెరికా సైన్యానికి 1 లీటర్ ఇంధనాన్ని కూడా సరఫరా చేయబోము అని ప్రకటించింది నార్వేకు చెందిన హాల్బ్యాక్ బంకర్స్ సంస్థ. అమెరికాకు చమురు నిల్వల్ని, యుద్ధ నౌకల్ని సరఫరా చేస్తోంది. సముద్ర తీరంలో గస్తీ కాసే అమెరికా నౌకలకు ఆయిల్ సరఫరా చేస్తోంది ఈ సంస్థ. అయితే జెలెన్స్కీని అవమానించిన విషయంలో అమెరికాకు ట్రంప్ అధికారంలో ఉన్నన్ని రోజులు అమెరికాకు 1 లీటర్ ఆయిల్ని కూడా సరఫరా చేయబోము, నో ఆయిల్ టు అమెరికా అంటూ హాల్బ్యాక్ బంకర్స్ చేసిన ట్వీట్ని కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జెలెన్స్కీతో వైట్ హౌస్లో ట్రంప్ గొడవతో నార్వే ఈ నిర్ణయాన్ని తీసుకుంది. జెలెన్స్కీకి మద్దతుగా నిలుస్తున్నట్టుగా యూరోపియన్ యూనియన్ దేశాలు చెప్పాయి. నిజానికి యూరోపియన్ యూనియన్ దేశాల్లో నార్వే ఎక్కువగా ఆయిల్ని సరఫరా చేస్తున్న దేశం. నార్వే నుంచి అమెరికా ఆయిల్ని దిగుమతి చేసుకుంటూ ఉంది. అయితే ఇప్పుడు అమెరికాకు ఆయిల్ సరఫరా చేయబోము అని చెప్తుంది. దీంతో అమెరికా కొంత ఇబ్బంది పడినప్పటికీ అది తాత్కాలిక ఇబ్బంది అని చెప్తూ ఉన్నారు. కానీ నార్వే బహిరంగంగానే అమెరికాకు ఆయిల్ సరఫరా చేయబోము అని స్ట్రైక్ చేయటం, అది కూడా అమెరికాలో ట్రంప్ అధికారంలో ఉన్నన్ని రోజులు, అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు 1 లీటర్ని కూడా సరఫరా ఇవ్వబోము అని, చమురు ఇవ్వబోము అని తేల్చి చెప్పింది. అమెరికా సైన్యానికి ఇంధనం సరఫరా చేసే నార్వే తను ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అమెరికా సైన్యానికి ఇంధనాన్ని సరఫరా చేస్తుంది, యుద్ధ నౌకల్ని సరఫరా చేస్తుంది. హాల్బ్యాక్ బంకర్స్ అనే సంస్థ ఇప్పుడు అమెరికాకు చమురు సరఫరా చేయబోమని చెప్పింది. వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని ప్రపంచం చూసింది. ఒక్కసారిగా ప్రపంచం వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధాన్ని చూసి నివ్వెరపోయింది. ఈ మాటలు మంటలను రేపై ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య శాంతి చర్చలు విషయంలో అమెరికా అధ్యక్షుడు ఈ చర్చల్లో కొంత ఆ విషయాన్ని చర్చించారు. ఈ విషయంలోనే ఇరు దేశాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు దేశాధినేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ చర్చల్లో రష్యా యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్లో ఉన్న విలువైన ఖనిజాలను తమకు అప్పగించాలంటూ ట్రంప్ పట్టుబట్టారు. అలాగే రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను బేషరతుగా విడిచిపెట్టాలి అంటూ జెలెన్స్కీ కూడా షరతులు విధించారు. మాకే షరతులు పెడతారా అంటూ ట్రంప్ కూడా ఆవేశాన్ని ప్రదర్శించారు. తమకు మరోసారి దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పిస్తారంటూ కూడా అడిగారు. అయితే ఇక్కడ నార్వే చెప్తుంది జెలెన్స్కీ చాలా సంయమనంగా వ్యవహరించారు, హుందాగా జెలెన్స్కీ వ్యవహరించారు, జెలెన్స్కీ ధైర్యాన్ని మేము మెచ్చుకుంటున్నామంటూ ఉక్రెయిన్కు మద్దతునిచ్చే ప్రయత్నం చేశారు.